కునేటప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏ ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి నిన్న చాలా మటుకు ఎంఓఐలు ఏంటంటే డేటా సెంటర్స్ పోర్ట్స్ ఆక్వా సిమెంట్ ఇవన్నీ జరిగాయి అలాగే అవకాశాలు ఉన్నవి ఏంటంటే మినరల్స్ లాజిస్టిక్స్ ఏరోస్పేస్ మైనింగ్ అన్నీ చెబుతున్నారు కూడా వాళ్ళందరూ వస్తున్నారు అయితే ఈ స్కిల్ నాకు ఇక్కడ పట్టుకున్న పాయింట్ ఏంటంటే స్కిల్ విషయంలో నైపుణ్యాభివృద్ధికి అంటే మా కంపెనీలకు కావాల్సిన నైపుణ్యం మీ పిల్లలకి వచ్చేలాగా మేము కూడా దోహదం చేస్తాం అనేది కరెక్ట్గా ఆ ఆస్పెక్ట్లో మనం ఎక్కడున్నాం రామ్ కుమార్ గారు వేర్ వి స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఋషి గారు ఖచ్చితంగా స్కిల్ సెట్ మనకు లేకపోతే ఐటీ ఫీల్డ్ లో మన ఏపీ నుంచే అగ్రభాగం విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు అనే పాయింట్ తీసుకుంటే అక్కడ తేలిపోతుంది. ఇప్పుడు అమెరికాలో జరిగిన గందరగోళం వల్ల పిల్లలందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు వస్తాయా రావా అనే గందరగోళం తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు కనుక నిజంగా ఇక్కడ ఉద్యోగాలు వస్తే ఆ స్కిల్స్ మనకి స్కిల్ సెట్ అండ్ పీపుల్ ఖచ్చితంగా ఉన్నారండి, ఇక్కడ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏపీ విల్ బి ద ఇమిడియట్ డెస్టినేషన్ అవుతుంది అంటారు. 100% అండి, 100%. ఏమండి నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, కానీ నాతో పాటు 98 లో ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన నా కొలీగ్ ఒకడు ఒక కంపెనీ ఉంటే నిన్న అమెరికా నుంచి స్వయంగా అతను వచ్చి ఒక ఎంఓయూ సైన్ చేశాడు ఋషి గారు. గ్రేట్. ఎందుకంటాడంటే అక్కడ ఊరికే తను టెక్సాస్ లో ఎక్కడ ఉంటున్నాడు, అక్కడ యూజువల్లీ 4,000 to 5,000 మధ్య ఉండేవారంటండి కాలేజ్ ఇంటేక్ అక్కడ ఉన్న యూనివర్సిటీకి. ఈ సంవత్సరం లిటరల్ గా 50-60 మంది మాత్రమే వచ్చారటండి. అంటే ఎంత పానిక్ సిచ్యువేషన్ అమెరికా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి ఆపర్చునిటీల కోసం చూడాలంటే ఇక్కడే నాకు స్కిల్ సెట్ కనపడుతుందని తను స్వయంగా నాతో చెప్పింది ఋషి గారు. ఏమంటే హైటెక్ సిటీ వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందింది అది ఎవరు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారని అందరికీ తెలుసు. దానికోసమే కదండి నిన్న పీయూష్ గోయల్ గారు స్వయంగా చెప్పారు, విజన్ మిషన్ ఇక్కడ ఉన్న నాయకుడు మీకు చేస్తాడని నమ్మకం ఉంది, ఫ్యూచర్ లో అన్ని కూడా ఇంకా చెయ్యాలని. ఆయన స్వయంగా ఇప్పుడు ఇందాక కామెంట్ కూడా చెప్పారు, వారి కామెంట్ ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు ఇక్కడ ఉంది అని స్వయంగా ఆయన కామెంట్ చేశారంటే ఆయన ఒక కేంద్ర మంత్రి అన్ని చోట్ల చూసే కదండి వారు చెప్తారు. 100% ఏపీ విల్ బి ద నెక్స్ట్ హబ్. అది ఒక విధంగా కాదండి, మేబీ 50% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీకి వెళ్ళొచ్చు, కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా వెళ్ళాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. మోదీ గారు స్వదేశీ నిదానం ఎత్తుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వారి స్పీచ్ లో చూడండి, ఆఖరిలో ఆర్గానిక్ ఫార్మింగ్, మా అరకు కాఫీ కూడా తాగి వెళ్ళండి అంటే వెరీ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా వారు మాట్లాడుతున్నారు. ఆక్వా ఫార్మింగ్ గురించి కూడా ఏది వదిలేయకుండా అంత స్పష్టతతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం క్లియర్ కట్ రోడ్ మ్యాప్ తో వెళ్తున్నారండి. ఇంకోటి నెగిటివ్ అంటే 1,00,00,000 కోట్ల డేటా సెంటర్ దగ్గర నుంచి 10-15 రూపాయలు అనుకుంటే అరకు కాఫీ అంటే ఏ దాన్ని వదలట్లేదు అంటారు, మధ్యలో గ్యాప్ దేన్ని వదలట్లేదండి. ఒక మాట కూడా చెప్పాలి, ఇందా ట్వీట్స్ గురించి మాట్లాడారు మన విజయ్ కుమార్ గారు, నెగిటివ్ మాట్లాడకూడదు కానీ ఏమండి అసలు ఆయన ట్వీట్స్ గురించి మనం పట్టించుకోవడమే మానేది. ఎందుకంటే జిఎస్టీ కోసం వచ్చింది, ఆయన అద్భుతంగా చేశారని ఆయన ట్వీట్ కొడతారు, కింద నాయకులందరం కూడా దానికోసం నెగిటివ్ గా మాట్లాడతారు. గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే నేనే తెచ్చేసానన్నాడు పై నాయకుడు, కింద వాళ్ళేమో అది అసలు ఎందుకు లేదు, హీట్ వాటర్ వేస్ట్ అంటారు. అంటే ఇటువంటి వాళ్ళతోనండి విజయ్ కుమార్ గారు మనం పోటీ పడాల్సింది. వీ షుడ్ క్లియర్లీ ఇగ్నోర్ దమ్. ఇప్పుడు విశాఖపట్నంలో గత 5 ఏళ్లలో ఆయన తెచ్చింది ఏంటండి, ఆయన పార్టీ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుకున్నట్టుగానే లా కాలేజ్ రోడ్ లో ఆయన కూడా ఒక ఆఫీస్ కట్టుకున్నాడు. లేదా ఆయన ఉండడానికి ఒక ఇంద్రభవనం కట్టుకోవడం తప్పితే విశాఖపట్నానికి ఆయన ఏమన్నా తెచ్చాడా? మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టడానికి ఇన్వెస్ట్మెంట్లు అంతా అమరావతిలో పెట్టేస్తున్నాడు. అమరావతిలో సపరేట్ సెక్టర్ లో గ్రోత్ దాని అంతటా చేయాలని అద్భుతమైన క్యాపిటల్ కట్టాలని చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్షియల్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. అదే విధంగా గ్రోత్ కి అవకాశం ఉన్న విశాఖపట్నానికి అన్ని విధాల సహకారం ఇచ్చి కంపెనీ వాళ్ళని ఇక్కడ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కదండి చేయాల్సింది, ఇది కదా విషయం. కరెక్ట్ సార్. యా. సో విజయ్ కుమార్ గారు, సో ఈ రౌండ్ లో ఏం చెప్పదలుచుకున్నారంటే ఇద్దరికి ఏంటంటే, ఒకటి యూత్. ఋషి గారు మిమ్మల్ని ఇంటరప్ట్ చేయకపోతే ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. విశాఖపట్నంలో 16 ఎయిర్ బేసెస్ ఉన్నాయండి. యూజువల్ గా 10 ఎయిర్ బేసెస్ వాళ్ళ షెడ్యూల్డ్ ఫ్లైట్స్ కి వాడుకోవడానికి, 6 ఏమో ఇలాంటి స్పెషల్ ఫ్లైట్స్ రావడానికి వాడుకోవడానికి ఉంటే ఆ 6 కూడా ఫిల్ అయిపోయి ఇంకా దేశాల నుంచి వచ్చే స్పెషల్ ఫ్లైట్ అవకాశం లేకపోతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా వాడుకున్నారటండి. అంటే అంతమంది వచ్చారని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్ అండి.
యా, విజయ్ కుమార్ గారు, రెండవ రోజు ఏంటి మీ అంచనా? అవగాహన ఆల్రెడీ ఉంటుంది కదా, ఇవాళ ఏం జరగబోతోంది సెకండ్ డే ఆఫ్ సమ్మిట్?